ఛానల్ ఇది ఛానల్ హ్యాండిల్ సార్ దానయ్య లక్ష్మి లక్ష్మీనారాయణ శ్రీరంగలక్ష్మి కొరలయ్య ధనలక్ష్మి రాజువాక యామదావత వాయిస్ పెంచండి సార్ వాయిస్ పెంచండి. మరి దీని చరిత్ర రాజువాక పుట్టింది, అమ్మ పుట్టింది. అప్పటి నుంచి కూడా భక్తులు 50 మంది కూడా డైలీగా భక్తులు అందరూ వచ్చి పసుపు రూపాయలు పూజలు చేసుకొని కోరుకులన్నీ కూడా అమ్మ ఇస్తుంది. ఆ తీసుకున్న రైతు డబ్బులు కలిసి భక్తుల నమ్మకాలు ఆ నమ్మకం పెట్టి మరి కూడా ఇది కూడా అమ్మవారికి ఇప్పుడు మేము మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్, నేను మాజీ కార్పొరేటర్గా చేశాను. మరి దీని తారీఖుగా అన్నీ కూడా భక్తులు బాగా బంగారమై అమ్మవారు భక్తులు కోరుకుంటూ మాట్లాడండి సార్, కూర్చొని మాట్లాడండి. వాయిస్ గట్టిగా. అమ్మవారు నాకు తెలిసిన తర్వాత 1960 తర్వాత ఈ తల్లికి చిన్న గుడి అనేది ఉండేది. అది సంజయ్ నాయుడు గారు చిట్నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ గుడిని కట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలో మరి ఆ రోజుల్లో ఆదాయం పంచాయతీ కాబట్టి ఈ గుడిని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాంతో మా సభ్యులందరూ కూర్చొని అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉండేవారు. అప్పుడు మేము చాలా చిన్నవారు. మరి వారి వెనకాల తిరిగి అక్కడక్కడ చందాలు వచ్చింది. అందులో ప్రముఖ పాత్ర సంజయ్ నాయుడు గారు, అందులో ఎల్ఐజీ గారు సంజయ్ గారితో ఉండేవారు. అప్పుడు ఈ యొక్క గుడిని ఎలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలామందిని సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా కొన్ని ఆర్థిక సహాయం చేయడం వల్ల ఇక్కడ ఈ గుడి, ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఈ తల్లి వల్ల అభివృద్ధి అనేది జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా ఏ ప్రమాదం జరగకుండా, రోజు ప్రమాదం జరుగుతుండేది. అలా తల్లి వెళ్తున్న తర్వాత ఇక్కడ ప్రమాదం లేకుండా ఆ తల్లి అన్నీ చూసుకొని ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ఆవిడకు సహాయం ఆవిడ చేస్తూ ఉండడంతో అందులో మేమందరం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ మరి ఈరోజు ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాం. మరి ఆయన ఉప్పల్ సంజయ్ గారు పంచాయతీ పెట్టడానికి ఉన్నప్పుడు గదికంటేడలో స్కూళ్ళు శంకుస్థాపన చేశారు. అలాగే రాజోత్త స్కూల్ శంకుస్థాపన చేయటం, అలాగే మా ఇలదేవం కృష్ణుడు మా యాదవ కులానికి ఒక గుడి అనేది నిర్మించాలని సంకల్పం అతను అనుకున్నారు. దాన్ని కూడా మేమందరం కలిసి పూర్తి చేయడం కూడా జరిగింది. అందులో యాదవ కళ్యాణ మండపం కూడా అభివృద్ధి చేస్తాం. అలాగే గ్రామాలకు గ్రామాలే ఉండాలి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆ రామాయణాన్ని కూడా ఈ మధ్యకాలంలో పంచరాజు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ఆ గుడిని కూడా అభివృద్ధి చేసి సామాజిక భవనం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఒక ప్రజల తాలూకా మన్ననలు, ప్రజల తాలూకా ఆర్థిక సహాయం, ప్రజల తాలూకా ఆశీస్సులతో ఈ కుంకుమ గుడి కానీ కృష్ణాన్ని కానీ రామాలయం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. పాతగానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం కూడా జరిగింది. అందులో క్రీడల్లో మేమందరం కూడా 1979 నుంచి నేషనల్ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. 79 నుంచి 85, 86 వరకు మేమందరం కూడా కబడ్డీలో మంచి ప్రావీణ్యం సంపాదించి ఈ పేరు ఉడుకుడు వచ్చినట్టు బిహెచ్ఎల్లో నేను స్పోర్ట్స్ కోటలో జాబ్ సంపాదించాను. తద్వారా హైదరాబాద్ కూడా స్పోర్ట్స్ కోటలో సంపాదించాను. అలాగే ఉడుకుడు బాబులో అనే అతను కూడా స్పోర్ట్స్ కోటలో జాబ్ సంపాదించాను. అలాగే కబడ్డీ కనకరాజు, ఉడుకుడు కనకరాజు, ఉడుకుడు శ్రీనివాసరావు, వైవి శ్రీనివాసరావు, అలాగే వీళ్ళందరూ కూడా
వీళ్ళ తాలూకా సహకారం పల్లె అల్లజీరావు గారు కానీ శ్రీనివాస్ కానీ మన అచ్చబాబు ఈయన కూడా గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఒక మంచి టీంని రాజ్యోత ఎన్వైఎస్ఎస్ క్లబ్ నెహ్రూ యువజన సేవా సంఘం అని పెట్టి 7 స్టార్స్ రాజ్యోత టీము ఏర్పాటు చేసి తద్వారా ఒక 20 మంది నేషనల్ ప్లేస్ని తయారు చేసి వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు గ్రామానికి అభివృద్ధికి ఒక క్రమశిక్షణలో పెరగడానికి దోహదపడింది. ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఈ క్రీడాభిమానులు ఉన్నాం. అలాగే గ్రామ అభివృద్ధి గురించి కూడా మేము కూడా ప్రయత్నం చేసాం. ఇప్పటికి మరి తిరుపటప్పారావు గారు గణేశ్వర కుమారుడు తిరుపటప్పారావు కూడా ఆధ్వర్యంలో ఇవాళ గుడి కమిటీ జరుగుతుంది. అలాగే